హలో వ్యూవర్స్, T20 వరల్డ్ కప్ 2024 ఫీవర్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. రేపు ఉదయం 6 గంటలకి జరిగే మ్యాచ్లో యూఎస్ఏ అండ్ కెనడా కిక్ స్టార్ట్ చేయబోతున్నాయి ఈ T20 వరల్డ్ కప్ని. అండ్ ఇండియా ఫస్ట్ మ్యాచ్ అయితే ఐదో తేదీన జరగబోతుంది ఐర్లాండ్ తోటి. బట్ ఈరోజు అయితే ఇండియా లాస్ట్ వార్మప్ మ్యాచ్ ఆడారు, వాళ్ళ ఫస్ట్ వార్మప్ మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ చాలా టీమ్స్ అయితే 2 వార్మప్ మ్యాచెస్ కూడా ఆడాయి. బట్ ఇండియా ఐపీఎల్ అయిపోయి అందరు ప్లేయర్స్ వచ్చి రెడీ అయ్యి సెటిల్ అయ్యి వార్మప్ మ్యాచ్ ఆడేసరికి ఒకటే కుదిరింది. అండ్ ఇవాళ వార్మప్ మ్యాచ్ బిగ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీ నిన్ననే టీంలో జాయిన్ అయ్యాడు యూఎస్లో వెళ్ళి. సో కాబట్టి తను అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో అయితే హీ డిడ్ నాట్ టేక్ పార్ట్, తనైతే పాల్గొనలేదు. అండ్ దెన్ మొత్తం స్క్వాడ్ 15 మెంబర్స్ని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ నెల రోజుల పైనే అవుతుంది. ఇండియాది రిమైనింగ్ 14 మెంబర్స్లో 12 ప్లేయర్స్ని ఇండియా టెస్ట్ చేసింది ఇవాళ మ్యాచ్లో. అండ్ మనకున్న చాలా క్వశ్చన్స్ లైక్ ఓపెనింగ్ పెయిర్ ఎవరు రాబోతున్నారు, వికెట్ కీపర్ ఎవరు ఆడబోతున్నారు, మిడిల్ ఆర్డర్లో ప్లేస్ ఎవరు దక్కించుకోబోతున్నారు అనేది చాలా క్వశ్చన్స్కి సస్పెన్స్ అయితే వీడిపోయింది ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత. అండ్ మొత్తానికి బంగ్లాదేశ్ని అయితే చిత్తుగా అయితే ఓడించారు టీమిండియా. బట్ రిజల్ట్ వార్మప్ మ్యాచ్ రిజల్ట్ మనకి ఏం పెద్ద ఇంపార్టెంట్ కాదు. బట్ టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంది, ఏం ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు, ఎలా సెట్ అవుతుంది, ఓవరాల్ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంది అనేవి మేజర్ ఫ్యాక్టర్స్. సో వీటన్నిటికీ ఆల్మోస్ట్ ఇవాళ మ్యాచ్లో ఆన్సర్ దొరికేసింది. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ బ్యాటింగ్ చూసేద్దాము. సో బ్యాటింగ్ 20 ఓవర్స్కి ఇండియా అయితే 182 ఫర్ 5 రన్స్ కొట్టారు 20 ఓవర్స్ ఆడేసి. అండ్ సర్ప్రైజింగ్, అసలు ఈరోజు ఫస్ట్ సర్ప్రైజ్ ఓపెనింగ్తోనే స్టార్ట్ అయింది. రోహిత్ శర్మ అండ్ సంజు శాంసన్ వచ్చారు ఓపెనింగ్కి. ఇక్కడే ఒక పెద్ద క్వశ్చన్కి ఆన్సర్ కూడా దొరికింది. ఎందుకంటే నేను చెప్పినట్టు విరాట్ కోహ్లీ నిన్ననే వచ్చి టీంలో జాయిన్ అయ్యాడు. అండ్ దెన్ తనైతే ఇవాళ మ్యాచ్లో పాల్గొనలేదు. మొత్తం 15 ప్లేయర్స్లో 14 ప్లేయర్స్నే ఇవాళ అందుబాటులో ఉన్నారు. విరాట్ కోహ్లీని అయితే గ్రౌండ్కి అయితే వచ్చాడు విరాట్ కోహ్లీ, బట్ మ్యాచ్లో అయితే హీ డిడ్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ఇట్. అండ్ రిమైనింగ్ 14లో కూడా యశస్వి జైస్వాల్ని, యుజ్వేంద్ర చహల్ని అసలు ప్రాక్టీస్కి పిలిపించలేదు. అంటే వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో ఉండట్లేదు అని చెప్పేసి అర్థమైపోతూ ఉంది. ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్గానే ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే యశస్వి జైస్వాల్ స్టార్టింగ్లో లెఫ్ట్ రైట్ ఓపెనింగ్ పెయిర్కి అండ్ అగ్రెసివ్ ఆప్షన్కి ఉంటాడేమో అని కొంతమంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్కే ఓటేసినా కానీ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కూడా రావచ్చు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇవాళ మ్యాచ్తో అర్థమైపోయింది యశస్వి జైస్వాల్ అయితే ప్రస్తుతానికి ప్లాన్స్లో లేడు, ప్లేయింగ్ లెవెన్లో పక్కన పెట్టేశారు. సేమ్ అలాగే యుజ్వేంద్ర చహల్ కూడా నలుగురు స్పిన్నర్లు ఉంటే స్క్వాడ్లో తను లాస్ట్ ప్రయారిటీలో ఉన్నాడు. ఆఫ్టర్ జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాస్ట్ ప్లేస్లో చహల్ ఉన్నాడు అని అర్థమైంది. సో కాబట్టి చహల్ని కూడా ప్రాక్టీస్ చేయించలేదు. సో ఇకపోతే ఓపెనింగ్కి రోహిత్ శర్మ అండ్ సంజు శాంసన్ వచ్చారు. బట్ దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. విరాట్ కోహ్లీ లేడు కాబట్టి సంజు శాంసన్ వచ్చాడు. సంజు శాంసన్ కూడా బెంచ్గా పరిమితం కాబోతున్నాడు టోర్నమెంట్లో. తన ప్లేస్లో విరాట్ కోహ్లీ వచ్చేస్తాడు ఫస్ట్ మ్యాచ్లో ఓపెనింగ్కి. సో ఓపెనింగ్ వీళ్ళిద్దరైతే సక్సెస్ఫుల్లీ ఫెయిల్ అయిపోయారు ఈ మ్యాచ్లో. ముఖ్యంగా సంజు శాంసన్ అయితే ఫస్ట్లో నిదానంగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, అగ్రెషన్ ఏం చూపిలేదు, బాల్స్ లీవ్ చేస్తూ అలా ఆడాడు. కానీ ఒక మంచి ఇన్స్వింగర్తో షోరిఫుల్ ఇస్లాం ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి పంపించేశాడు. సో ఆ ఎక్స్పెరిమెంట్ మేబీ తనేమన్నా ఒక మంచి స్కోర్ కొట్టుంటే నెక్స్ట్ మ్యాచ్ ఏమన్నా కొంచెం సెలెక్షన్ హెడేక్ వచ్చేదేమో. బట్ సెలెక్టర్లకి, కెప్టెన్కి ఈజీ పని చేశాడు సంజు శాంసన్ ఫెయిల్ అయిపోయి. పర్సనల్గా కొంచెం సాడ్గా అనిపించింది చూడడానికి. బట్ స్టిల్ విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి తనకైతే ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉండదు. అండ్ రోహిత్ శర్మ 23 రన్లు కొట్టినప్పటికీ కొంచెం స్లో స్ట్రైక్ రేట్, 120 స్ట్రైక్ రేట్తో కొట్టాడు. సో కాబట్టి ఇదైతే మనకు అస్సలు వద్దు. మనం చూసాం లాస్ట్ వరల్డ్ కప్లో ఓడిపోయింది సెమీఫైనల్లో, ఎక్కువ ఇంటెంట్ చూపించకుండానే ఓడిపోయాం ఆ మ్యాచ్లో. రోహిత్ శర్మ చాలా స్లోగా ఆడతాడు, 28 బాల్కి 27 రన్లు కొడతాడు. సో ఓపెనింగ్లో అసలు అలాంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మనము. తను ఉన్న 10 బాల్ అయినా 10 బాల్కి 20 అలాంటి ఇన్నింగ్స్ ఆడేసి వెళ్ళిపోతే చాలా ప్లస్ అవుతుంది టీంకి. ఇలాగ 120 స్ట్రైక్ రేట్తో 20 బాల్లో ఆడాడంటే ఖచ్చితంగా బ్యాక్ ఫుట్కి అయితే వెళ్ళిపోతుంది. మోస్ట్లీ ఇంటెంట్ అయితే చూపించాడు కానీ షార్ట్స్ కనెక్ట్ అవ్వలేదు. పిచ్ కొంచెం కష్టంగా ఉండింది యాక్చువల్లీ చెప్పాలంటే. అది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చిన డ్రాప్ ఇన్ పిచ్ అన్నారు. సో పేస్, బౌన్స్ అవన్నీ ఉన్నింది ఫస్ట్లో. సో కొంచెం స్ట్రగుల్ అయ్యారు ఇద్దరు ఓపెనింగ్ బ్యాటర్స్. సో కాబట్టి ఓపెనింగ్ అయితే ఫెయిల్ అయింది. బట్ మెయిన్ మ్యాచ్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఉండబోతున్నారు. అండ్ ఇండియా పాజిటివ్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 బిగ్ సర్ప్రైజ్, రిషబ్ పంత్ని నెంబర్ 3కి ప్రమోట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వెల్కమ్ మూవ్ అండ్ సర్ప్రైజింగ్ మూవ్ టు ఎవ్రీవన్ అని చెప్పాలి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్ ఒకరు వచ్చారు ఫ్రేలోకి, ఇండియాలోకి మిడిల్ ఆర్డర్ కాదు నెంబర్ 3. ఇన్ఫ్యాక్ట్ ఎర్లీ వికెట్ పడితే పవర్ ప్లేలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్
చూసాం మనం ఈ రిషబ్ పంత్ ఎంత మంచి ఫామ్‌లో ఉన్నాడో ఐపీఎల్‌లో. ఆ ఫామ్‌ని ఇవాళ కూడా కంటిన్యూ చేసి 30 బాల్స్‌కి 50 కొట్టి రిటైర్డ్‌గా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ప్లేయర్‌కి ఛాన్స్ ఇవ్వడానికి. బట్ కొన్ని ఎంటర్‌టైనింగ్ షాట్స్ ఆడాడు. ముఖ్యంగా విప్ షాట్స్ గానీ, పికప్ షాట్స్ గానీ ఎంటర్‌టైనింగ్ షాట్స్ ఆడాడు. సో, వెరీ వెరీ గుడ్ సైన్ ఫర్ ఇండియా. ఖచ్చితంగా నెంబర్ 3లో ఉండబోతున్నాడు రిషబ్ పంత్ ప్లేయింగ్ 11లో. అండ్ దెన్ సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 4 ప్లేస్‌లో డౌట్ ఏం లేదు. ఫస్ట్ నుంచి అదే పొజిషన్ అనుకున్నాము. అండ్ తను కూడా కొంచెం సైన్స్ ఆఫ్ ఫార్మ్ చూపించాడు. మంచి షాట్స్ ఆడాడు మొత్తానికి. అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ థింగ్ ఫర్ ఇండియా. అండ్ దెన్ శివం దూబే వచ్చాడు ప్లేయింగ్ 11లోకి నెంబర్ 5లో. అండ్ తనకైతే అదే రోల్ ఇచ్చారు. సిఎస్కేలో ఏదైతే రోల్ ఉందో స్పిన్నర్స్ని డామినేట్ చేయాలి, మిడిల్ ఓవర్స్లో స్పిన్ హిట్టింగ్ చేయాలి అన్న రోల్ని అదే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అండ్ మెయిన్ ఈ ప్లేస్ అయితే రింకు సింగ్ది లాస్ట్ 1 ఇయర్గా ఇండియా టీంలో చెప్పాలంటే. సో రింకు సింగ్ని నెట్టేసి తను వచ్చాడు అంటే దానికి కారణం స్పిన్ని అటాక్ చేసిన విధానం ఒకటైతే, తన పార్ట్ టైం బౌలింగ్ కూడా ఇంకొక రీజన్. సో ఈ రెండు టెస్ట్ చేశారు ఈరోజు. బట్ బౌలింగ్లో పాస్ అయినా కానీ శివం దూబే బ్యాటింగ్లో అయితే ఫెయిల్ అయిపోయాడు. కొంచెం స్పిన్ని బౌన్స్కి అడ్జస్ట్ అవ్వలేక ఎక్కువ షాట్స్ కనెక్ట్ చేయలేదు. ఓన్లీ 1 6 మాత్రమే కనెక్ట్ చేశాడు. చాలా 2 3 ఎడ్జెస్ అయినాయి. వాళ్ళు క్యాచ్లు కూడా సరిగ్గా పట్టలేదు, లేదంటే ఇంకా ముందే అవుట్ అయిపోయాడు. సో మొత్తానికి ఆ రోల్ అయితే ఇచ్చారు అండ్ దాన్ని అయితే కంటిన్యూ చేయించేట్టుగా ఉంది. ఇది కూడా నాకైతే చాలా నచ్చింది కెప్టెన్ అండ్ కోచ్ నుంచి. ఈ మూవ్ అయితే కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. మిడిల్లో స్పిన్ బౌల్ చేయడానికి కొంచెం కష్టపడతారు, ఎందుకంటే ఇండియాకి ఇలాంటి బ్యాట్స్మెన్ లేరు మిడిల్ ఓవర్లో స్పిన్ని డామినేట్ చేసేవాళ్ళు. రిషబ్ పంత్ ఉన్నాడు, బట్ రిషబ్ పంత్ నెంబర్ 3లో వేశారు కాబట్టి వీళ్ళిద్దరు కానీ క్రీజ్లో ఉంటే కనుక స్పిన్నర్స్ని ఖచ్చితంగా డామినేట్ చేస్తారు. అండ్ నాకైతే మూవ్ చాలా నచ్చింది, శివం దూబేని ప్లేయింగ్ 11లో అకామిడేట్ చేయడం. జైస్వాల్ మిస్ అవుట్ అయ్యాడు ఈ మూవ్ వల్ల. అదర్వైజ్ జైస్వాల్ వచ్చేసి నెంబర్ 3 విరాట్ కోహ్లీ, 4 స్కై, 5 పంత్ ఉండేవాడు. బట్ శివం దూబే కోసం యశస్వి జైస్వాల్ని పక్కన పెట్టారు. బట్ ఇద్దరిలో ఏ ఆప్షన్ నాకు నచ్చిందంటే ఈ ఆప్షనే నచ్చింది. శివం దూబే ఉండాలి ప్లేయింగ్ 11లో స్పిన్ని భయపెట్టడానికి. అట్లీస్ట్ ఆ ఫ్యాక్టర్ ఉంది, ఎందుకంటే ఐపీఎల్ మోస్ట్లీ అందరూ చూసుంటారు, వాళ్ళకి తెలుసు శివం దూబే పవర్స్ గురించి. సో కొంచెం భయపడతారు కూడా శివం దూబేకి ఆ స్పిన్నర్స్ బౌలింగ్ చేయించడానికి. అది విచ్ విల్ వర్కౌట్ ఇన్ ఇండియాస్ ఫేవర్. సో అదైతే నాకు నచ్చింది. అండ్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఫినిషింగ్. హార్దిక్ పాండ్యా అండ్ రవీంద్ర జడేజా ట్రై చేశారు, వాళ్ళకి మంచి ఓవర్లు వచ్చాయి. అండ్ దాంట్లో అయితే హార్దిక్ పాండ్యా కేమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. 3 బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టాడు. లాస్ట్లో కూడా చాలా అంటే చాలా మంచి షాట్స్ కొట్టి మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఆపోజిట్ ఎండ్లో రవీంద్ర జడేజా స్ట్రగుల్ అయ్యాడు. రవీంద్ర జడేజా మనం చూసాం ఈ ఐపీఎల్లో పెద్దగా బ్యాటింగ్లో ఇంపాక్ట్ ఏం చూపించలేదు. అండ్ అదే కంటిన్యూ అవుతా ఉంది ఇక్కడ కూడా. తనకి మంచి ఒక 7 8 బాల్ స్ట్రైక్ వచ్చినా కానీ ఒకటి కూడా పెద్దగా కనెక్ట్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ స్టంపింగ్ కూడా అవుట్ అనిపించింది నాకైతే, అది నాట్అవుట్ ఇచ్చారు మరి కంక్లూజివ్ ఎవిడెన్స్ లేకపోవడంతో. సో ఫినిషింగ్ అనేది కొంచెం జడేజా నుంచి ఫినిషింగ్ రాలేదు, ఎక్స్పెక్టెడ్ ఫినిషింగ్. సో ఇది మొత్తానికి ఓవరాల్ బ్యాటింగ్ అయితే. ఓపెనింగ్ కొంచెం ఫెయిల్ అయినా నెక్స్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి స్ట్రాంగ్ అయిపోతుంది ఆబ్వియస్లీ. అండ్ రోహిత్ శర్మ అయితే ఎప్పుడన్నా పేలే బాంబులాగా ఉన్నాడు. మేబీ ఒకరోజు ఒక పాకిస్తాన్ మీద మేబీ ఫ్లయింగ్ 20 బాల్కి 50 అలాంటి ఇన్నింగ్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. నాకైతే అనిపిస్తుంది ఏదో ఒక మ్యాచ్ అయితే భారీగా హీ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ అనేసి. అండ్ దెన్ 3 and 4 బాగా షార్ట్ అయింది. శివం దూబే వీళ్ళు ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు. పాండ్యా ఈజ్ ఇన్ ఫామ్. ఓన్లీ థింగ్ కన్సర్నింగ్ ఈజ్ రవీంద్ర జడేజాస్ ఫినిషింగ్ ఇక్కడ. సో రవీంద్ర జడేజా కానీ ఫినిషింగ్ ఫామ్లోకి వచ్చాడంటే అసలు ఇంకా ఇండియా బ్యాటింగ్కి అయితే తిరుగుండదు. అండ్ నాకైతే బ్యాటింగ్ లైనప్ చాలా బాగా నచ్చింది. వైడ్ వెరైటీ ఉంది, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు, మంచి ఫినిషర్స్ ఉన్నారు. సో నాకైతే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగా నచ్చింది ఈ కొత్త లైనప్ ఇండియాది. లేట్ చేయకుండా బౌలింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో బౌలింగ్ అయితే పెద్దగా బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ అయితే పెద్దగా అసలు ఫస్ట్ నుంచి ఎవరు ఆడలేకపోయారు. ఫస్ట్ పవర్ ప్లేలో అయితే ఒక మంచి స్పెల్ తోటి హర్షదీప్ సింగ్ 2 ఓవర్లు వేసి 3 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సో అక్కడే బ్యాక్ ఫుట్లో పడిపోయారు కాబట్టి మిగతా అందరూ ఈజీగా బౌలింగ్ చేశారు. బట్ ఉన్నంతలో చూడాలంటే ఎవ్రీవన్ ఆల్ పేసర్స్ ఇంప్రెస్డ్. సిరాజ్ 2 ఓవర్లు వేశాడు, హర్షదీప్ 3 ఓవర్లు వేశాడు, బుమ్రా 2 ఓవర్లు వేశారు. అందరూ బాగా పర్ఫామ్ చేశారు. బట్ మెయిన్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ ఈజ్ హర్షదీప్. స్టార్టింగ్లో ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ రైట్ హ్యాండర్స్కి లెఫ్ట్ హ్యాండర్స్కి అద్భుతంగా స్పిన్, ఇట్ వాజ్ ఎ డిస్ప్లే ఆఫ్ స్పిన్ బౌలింగ్ చెప్పాలంటే. అండ్ హీఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషియల్. స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే సర్ప్రైజింగ్లీ కుల్దీప్ యాదవ్ 2 ఓవర్లు వేసిన 15 రన్లు ఇచ్చి వికెట్ పడలేదు. సో కొంచెం కుల్దీప్ యాదవ్ వాజ్ ఇన్ఎఫెక్టివ్ టుడే. బట్ అందులో మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు, మనం చూసాం ఐపీఎల్లో హీ వాజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్. అండ్ మంచి మంచి హిట్టర్స్ని బాగా డిసీవ్ చేస్తూ అవుట్ చేయడం మనం చూసాము. అండ్ దెన్ పిచ్ కొంచెం సహకరిస్తుండడంతో రవీంద్ర జడేజా కూడా యాజ్ యూజువల్ బౌలింగ్లో హీ విత్ హిస్ లైన్ అండ్ లెంత్ హీ వాజ్ వెరీ ఆన్ టార్గెట్. మొత్తానికి బ్యాకప్ బౌలింగ్ మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ చూసుకుంటే ఫస్ట్ హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు బాగా వేసినా కానీ లాస్ట్ ఓవర్లో 20 రన్లకు వెళ్ళాడు. సో కాబట్టి రెడ్ పెట్టాను. అదర్వైజ్ ఫస్ట్ 2 ఓవర్స్ అయితే కొంచెం చాలా మంచి స్పెల్ వేశాడు, వికెట్ కూడా పడింది. ఇన్ఫ్యాక్ట్ మేబీ దీన్ని బట్టి ఒక ఐడియా వచ్చిందేమో హార్దిక్ పాండ్యాని ఫస్ట్
ఫస్ట్ 10 ఓవర్స్‌లోనే యూజ్ చేసుకోవాలి. తర్వాత యూజ్ చేయకూడదు. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ విల్ టార్గెట్ హిమ్ కాబట్టి ఎక్కువ రన్స్‌కెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ అక్షర్ పటేల్ స్పిన్‌కి సహకరిస్తుండడంతో పిచ్ అగైన్ మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సర్ప్రైజింగ్‌లీ శివం దూబేకి 3 ఓవర్స్ ఇచ్చారు. సో దీన్ని బట్టే నాకు క్లియర్‌గా అర్థమైంది శివం దూబే ప్లేయింగ్ లెవెన్‌లో ఉండబోతున్నాడని. ఎందుకంటే బ్యాటింగ్, బౌలింగ్ 2 చూసారు. సో వాళ్ళైతే అట్‌లీస్ట్ 1, 2 ఓవర్లు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే జడేజా, హార్దిక్ పాండ్యా, శివం దూబే ముగ్గురు కలిసి 8 ఓవర్లు వేయాలి. మిగతా 12 ఓవర్లు ముగ్గురు ఫ్రంట్ లైన్ బౌలర్స్ చూసుకుంటారు. సో కాబట్టి వీళ్ళ ముగ్గురు నుంచి 8 ఓవర్స్ ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉన్నట్టు అనిపిస్తా ఉంది. సో శివం దూబే 3 ఓవర్లు వేసి లాస్ట్ 20 ఓవర్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఆఫ్‌కోర్స్ బ్యాట్స్‌మెన్ హిట్టింగ్ చేయడం వల్ల వచ్చిన వికెట్స్ అవి స్లోయర్ బాల్స్‌తో. తనైతే ఏమి ఒక మ్యాజికల్ బాల్ వేసి తీసిన వికెట్స్ ఏం కాదు. బట్ స్టిల్ స్లో బాల్స్ కానీ, ఆ లైన్ అండ్ లెంత్ కానీ, ఆ ఆన్ పాయింట్ అంటే పార్ట్ టైమర్ కాదు, ప్రాపర్ ఆల్రౌండర్ లాగా అయితే బౌలింగ్ చేశాడు. అగైన్ వెరీ వెరీ గుడ్ సైన్. బౌలింగ్లో పెద్దగా అగైన్ అందరూ ఫామ్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. సో కాబట్టి టీమ్ కాంబినేషనే చూసుకోవాలి. ఇంకా ఎవరు ఉంటారు బౌలింగ్లో అయితే పెద్ద క్లియర్ అవ్వట్లేదు ఎవరు పెద్దగా ఉంటారు ప్లేయింగ్ లెవెన్లో అనేసి. బట్ అది పిచ్ కండిషన్ బట్టి ఉండొచ్చు. సో మొత్తానికి ఇది 120 రన్లకైతే కంట్రోల్ చేశారు వాళ్ళని. 20 ఓవర్లకి ఇచ్చి 9 వికెట్లు తీశారు. అండ్ దెన్ ఎవ్రీవన్ వాజ్ అమంగ్ ద వికెట్స్. అందరికీ చాలా మందికి వికెట్స్ పడ్డాయి. సో బౌలింగ్ కూడా అందరు ఫామ్లో ఉన్నారు. అండ్ మొత్తానికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది ఐర్లాండ్తో మ్యాచ్ అని నా దృష్టిలో చూసుకుంటే, సో ఫస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ కన్ఫర్మ్. సెకండ్ ఓపెనర్గా సంజు శాంసన్ ఖచ్చితంగా వెళ్ళిపోయి అతని ప్లేస్లోకి మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే వచ్చేయబోతున్నాడు ఓపెనర్ 2 ప్లేస్లోకి. అండ్ దెన్ నెంబర్ 3 రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము. రిషబ్ పంత్ ఈరోజు కొట్టిన బ్లేజింగ్ 50 తోటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. ఖచ్చితంగా ఆ పొజిషన్ అయితే ఉండబోతున్నాడు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్ ఉండబోతున్నాడు. అండ్ దెన్ ఇద్దరు పేస్ ఆల్రౌండర్స్ శివం దూబే, హార్దిక్ పాండ్యా ఇద్దరు ఉండబోతున్నారు టీంలో. అండ్ దెన్ ఫస్ట్ ప్రైమరీ స్పిన్నర్స్గా జడేజా అండ్ కుల్దీప్ ఉండబోతున్నారు. సో జడేజాని అక్షర అని ఎలా చెప్పానంటే, బ్యాటింగ్లో జడేజానే దింపారు అక్షర్ కంటే ముందు. సో కాబట్టి ఆ ప్రయారిటీ ఆర్డర్లో ఫస్ట్ జడేజానే ఉన్నాడు. జడేజా మేబీ వరుసగా 3-4 మ్యాచ్లు ఫెయిల్ అయితే తప్ప అతన్ని అక్షర్ పటేల్ రిప్లేస్ చేసే పరిస్థితి కనిపించట్లేదు. అండ్ ఇద్దరు పేసర్లు కూడా కన్ఫామ్, బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ వాళ్ళిద్దరు పర్ఫామ్ చేసింది చూస్తే ఇంకొక్క ప్లేస్ మాత్రం ఉంది. అది నాకు తెలిసి కొంచెం ఫ్లోటింగ్ ఆప్షన్ లాగా ఉంటుంది. ఒకవేళ పేస్ పిచ్ అయితే మొహమ్మద్ సిరాజ్ ఆడతాడు. ఒకవేళ కొంచెం వెస్టిండీస్లో కూడా మ్యాచెస్ జరుగుతాయి. వెస్టిండీస్ స్పిన్ పిచ్చెస్ అంటున్నారు కాబట్టి మరీ స్పిన్ పిచ్ అయితే అక్షర్ పటేల్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు మొహమ్మద్ సిరాజ్ని పక్కన పెట్టేసి. అప్పుడు అక్షర్ పటేల్ వస్తే ఇంకా బ్యాటింగ్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే 8 మంది బ్యాట్స్మెన్ ఉంటారు పైన 6 కింద జడేజా, అక్షర్ పటేల్ 8th వస్తాడు కాబట్టి. సో అక్షర్ పటేల్ ఉన్న టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ అది ఓన్లీ స్పిన్ పిచ్చెస్కే సూట్ అవుతుంది. ఫాస్ట్ పిచ్చెస్లో పెద్దగా సూట్ అవ్వకపోవచ్చు. కానీ ఫాస్ట్ పిచ్చెస్లో కూడా వాళ్ళు అక్షర్ పటేల్ని ఆడించవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు పేసర్స్ ఉన్నా కానీ ఇంకొక 2 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అప్పుడు హార్దిక్ పాండ్యా మీద ఇంకా ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఉండాలి. హార్దిక్ పాండ్యా మినిమం 3 ఓవర్లు వేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు. సో 8 మెంబర్స్ బ్యాట్స్మెన్ కావాలి అన్నప్పుడు అక్షర్ పటేల్ ఉండొచ్చు టీంలో. సో వీళ్ళిద్దరిలో ఎవరుంటారు అనేది డౌట్ఫుల్గా ఉంది. మిగతా 10 ప్లేసెస్ అయితే లాక్ అయిపోయాయి. మరి 11వ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది ఇప్పటికైతే క్లియర్గా లేదు. నాకైతే మేబీ పిచ్ని బట్టి అని నేను చెప్తున్నాను. మరి మేబీ అక్షర్ పటేల్ని ఆల్వేస్ ప్రిఫర్ చేయొచ్చు, ఆర్ మేబీ సిరాజ్నే ప్రిఫర్ చేయొచ్చు ఎవ్రీ మ్యాచ్ కూడా. సో మనకు ప్రస్తుతానికి తెలియదు. బట్ 10 ప్లేసెస్ అయితే ఫిక్స్ అయిపోయాయి. 11th ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది చూడాలి. సో ఇది ఇండియా ప్లేయింగ్ 11 అయితే. సో ఐర్లాండ్తో ఫస్ట్ ఆడబోతున్నారు ఇదే గ్రౌండ్లో. అండ్ దెన్ 9వ తేదీ పాకిస్తాన్తో కూడా ఇదే గ్రౌండ్లో ఆడబోతున్నారు. సో ఇండియాకి పిచ్లో అయితే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఖచ్చితంగా. సో ప్రాబ్లం ఏమీ ఉండదు ఆ రోజు మ్యాచ్కి ఎక్స్పీరియన్స్ వైజ్, గ్రౌండ్ కండిషన్స్ వైజ్ చూడాలంటే. అండ్ నాకైతే స్టార్టింగ్ ముందు అయితే పెద్దగా హోప్స్ లేవు కానీ టోర్నమెంట్ స్టార్టింగ్ ముందు ఏంటి అలా ఉంటుంది అని చెప్పేసి. బట్ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ చూసిన తర్వాత, ఈ ప్లేయింగ్ 11 చూసిన తర్వాత నాకైతే చిన్నగా హోప్స్ వస్తున్నాయి. ఇంతకుముందు ఫైనల్ వెళ్తారన్న హోప్ కూడా లేదు. ఇప్పుడైతే నాకు ఎందుకో ఖచ్చితంగా ఫైనల్కి అయితే వెళ్తారు, కప్పు కొట్టేది లేనిది పక్కన విషయం, ఫైనల్కి అయితే వెళ్తారు అన్నట్టు అనిపిస్తూ ఉంది ఈ ప్లేయింగ్ 11 చూస్తూ ఉంటే. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇంకా వీళ్ళందరూ ఉంటే ఇంకా టీంలో లేని మిగతా వాళ్ళు ఎవరంటే ముగ్గురు ఆర్ఆర్ ప్లేయర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్ని పక్కన పెట్టడం జరిగింది కంప్లీట్గా. అండ్ వీళ్ళిద్దరిలో ఒకరు కూర్చుంటారు ఆబ్వియస్లీ. సో నలుగురు పక్కన కూర్చుంటారు. సో బ్యాడ్ లక్ టు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ 11 అని నాకు అనిపిస్తూ ఉంది. ఇంకా నాకు జైస్వాల్ పర్సనల్గా ఉండాలి అనిపించింది ఫస్ట్లో. బట్ జైస్వాల్ బదులు పంత్ని నెంబర్ 3 వేయడం వల్ల అది అయితే నెగెట్ అయింది. సో జైస్వాల్ ఎఫెక్ట్, పంత్ ఎఫెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా యాడ్ అవుతుంది కాబట్టి ఓకే. ఐ మీన్ జైస్వాల్ లేకపోయినా కూడా పెద్దగా అతనికి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. డైరెక్ట్గా ఫస్ట్ వరల్డ్ కప్ ఇంత బిగ్ స్టేజ్ కాబట్టి మేబీ అలా అనుకున్నారేమో. మేబీ ఎక్స్పీరియన్స్ వైపు వెళ్తున్నారేమో. బట్ మేబీ ఎవరైనా మేబీ
లైక్ ఫెయిల్ అవ్వడం చూస్తూ ఉంటే దూబే కానీ ఫెయిల్ అయితే మేబీ యశస్వి జైస్వాల్ మైట్ బి బ్యాక్ ఇన్ ద ఫ్రే. సో చూద్దాం అది జరుగుతుందో లేదో. సో మొత్తానికి ఇది వీడియో అయితే. అండ్ 5వ తేదీ ఐర్లాండ్తో మ్యాచ్ అయిన తర్వాత ఆ రివ్యూ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.